నిన్న ఒక ముసలాయన్ని సేవ్ చేశాం, కనీసం ఒక అంబులెన్స్ సర్వీస్ సరిగ్గా లేదు. హాస్పిటల్లో కరెంట్ లేదా? రాజమండ్రికి పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్, దీంట్లో కరెంట్ లేదా? నేను అప్పుడు గమనించలేదు సరిగ్గా. నేను తాతగారిని బ్రతికించాలి, అక్కడ అడ్మిట్ చేయాలి, ఇది ఒకటే ఆలోచన నాకు. అప్పుడు నేనేం పట్టించుకోవాలా. తర్వాత వీడియో పోస్ట్ చేసా, చూస్తుంటే కరెంట్ లేదు. మేము ఎంట్రన్స్ అవుతున్నాం, కరెంట్ లేదు. స్ట్రెచ్ మీద పడుకోబెట్టి కుట్లు వేసే గదంట, కాలు మొత్తం పోయింది, అతనికి ఎముకలు కనిపిస్తున్నాయి. ఆ కుట్లు వేసే గదిలో కూడా లైట్ లేదు. ఎలా వేస్తారు? ఫ్లాషా? మమ్మల్ని పట్టుకోమంటారు వచ్చి ఫ్లాష్? కరెంట్ లేకపోతే ఒక జనరేటర్ ఫెసిలిటీ ఉండదా? విత్ ఇన్ సెకండ్స్ లో రావాలంత పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళే కదా, ఈ పరిస్థితి ఏంటో నాకు అర్థం కాల. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాం విజిటింగ్ కి, ఆ తాతగారికి ఎలా ఉందని. అప్పుడు కూడా కరెంట్ లేదు, అది కూడా విజిబుల్ చేస్తున్నాం చూడండి. లేదు, కనీసం విసురుకుంటున్నారు పిల్లలు, పేషెంట్లకు విసురుకుంటున్నారు. పేషెంట్లకు కావాల్సింది నీరు, ఆహారం, గాలి. ఆ గాలినే దూరం చేస్తున్నారు మీరు. పవన్ కళ్యాణ్ సార్, మీరు దీనికి రెస్పాండ్ అవ్వాల్సిందే. సో పిల్లలందరూ ఇబ్బంది పెడుతుంటే మీరు అలా చూస్తూ ఊరుకుంటారా? నాకు కన్నీళ్లు కూడా రావట్లేదు సార్, కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి ఆ విషయం చూసి. హాస్పిటల్ పక్కన ఇంకొక చిన్న హాస్పిటల్లో ఉంది, అక్కడ ఉన్నారు, దాంట్లో ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళు. ఆ పక్కన ఒక గది ఉంది, ఆ గదికి లాక్ వేసి ఉంది. కనీసం అక్కడ అటెండర్ లేడు, నర్సు లేదు, డాక్టర్ లేడు. ఎప్పుడు వచ్చిపోతున్నారో తెలియదు. కనీసం వాళ్ళ పొజిషన్ ఎలా ఉందో చూసారా సార్? పడుకోవడానికి బెడ్లు లేవు, తుప్పట్టిన బెడ్లు.